లగడపాటి రాజగోపాల్ ఆ పేరు వినగానే మనకి కయ్యానికి కాలుదువే కోడెద్దు గుర్తుకొస్తుంది. ఆయన్ని కొందరు జగడపాటి, రగడపాటి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. ఎన్నికల సంగ్రామమైన, మాటల యుద్ధమైనా దేనికైనా రెడీ అని ఛాలెంజ్ చేసే ఆంధ్ర ఆవకాయ్. కాంగ్రెస్ లో కోస్తా వాయిస్ వినిపించే ఒకే ఒక్కడు. తన మాటలతో, చేష్టలతో విపక్షంలోనూ స్వపక్షంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్న బుల్ ఫైటర్ లగడపాటిపై స్పాట్లైట్. లగడపాటి విహెచ్ రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు ఎంపీలు నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రెచ్చిపోయారు. ఒకే పార్టీకి చెందిన ఎంపీలైనా ప్రత్యర్థుల్లా తొడలుగొట్టుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంతంటూ మాటల మంటలు పుట్టించారు. అసలు ఇంతకీ వాళ్ళ లొల్లేంటంటారా? మీరే చూడండి. వక్ఫ్ భూములు లాక్కున్నావు కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకెందుకు? అందరినీ పైసలతో కొంటున్నావు. హైదరాబాద్ జాగిరా? మరి నీ జాగిరా? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఏందిరా తెగ నిలుగుతున్నావు? నువ్వో ఫాల్తుగాడివి. నువ్వే ఫాల్తుగాడివి. ఏం రా చూసుకుందామా? ఎక్కడ తిరగలేవు. బయటికి రా, నీ సంగతి చూసుకుంటా. ఇది ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచిన పార్లమెంట్ సెంట్రల్ హాల్. ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులంతా కలిసి సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇక్కడికొచ్చిన లగడపాటి రాజగోపాల్, వి హనుమంతరావు కూడా వారితో మాటలు కలిపారు. ఈలోగా మాజీ పీసీసీ అధ్యక్షుడు కేకే రాజగోపాల్ ని ఉద్దేశిస్తూ విత్తనం వేస్తే భూమి తనదంటాడు, నువ్వేమంటావు హనుమన్న అని పక్కనే ఉన్న విహెచ్ ని గిల్లారు. దీంతో విహెచ్ లగడపాటి వాగ్వాదం మొదలైంది. లగడపాటి వక్ఫ్ భూములు అలాగే తీసుకున్నాడంటూ విహెచ్ ఆరోపించారు. దీనికి ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ విహెచ్ పై విరుచుకుపడ్డారు. ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తావరా, బయటకు రా చూసుకుందాం, నువ్వెక్కడ తిరుగుతావో నేను చూస్తాను అంటూ సవాల్ చేశారు. లేపేస్తా, చంపేస్తా అంటూ ఇద్దరూ ఎగిరిపడ్డారు. మిగతా ఎంపీలు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే విహెచ్ లగడపాటి రాష్ట్ర పరువును దిగదార్చారని వివిధ పార్టీల నేతలు మండిపడుతున్నారు. కొంత సంయమనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇతర పార్లమెంటు సభ్యుల కోరిక మీద మళ్ళీ ఇద్దరు తగ్గారు. ఆ రకంగా ఈ పరిస్థితి మరింత దిగజారకుండా నివారింపబడింది. లగడపాటికి గొడవలు కొత్తమే కాదు. అసలు ఆయనకి ఏదో ఒక వివాదం లేకపోతే నిద్ర పట్టదు. ప్రత్యేక తెలంగాణ అయినా 610 జీవో అయినా అన్నింటిలోనూ వేలు పెట్టడం, తర్వాత తేలుతో కుట్టించుకోవడం ఆయనకు రొటీనే. ఆంధ్ర తెలంగాణ అంశం తెర మీదకొచ్చినప్పుడల్లా సీన్లోకి లగడపాటి ఎంటర్ అయిపోతారు. ప్రత్యేక తెలంగాణ శుద్ధ దండగంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేస్తారు. సెంటిమెంట్ కన్నా డెవలప్మెంటే ఎక్కువంటూ కామెంట్ చేస్తారు. హైదరాబాద్ ఒకరి సొత్తు కాదంటూ భారతీయ పౌరుడు దేశంలో ఎక్కడైనా నివసించొచ్చని తెగేసి చెప్పడం ఆయన నైజం. అయితే ఇది రుచించని తెలంగాణవాదులు రాజగోపాల్ ని మాటలతో ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. లగడపాటి వ్యవహార శైలి నచ్చని తెలంగాణ విద్యార్థుల సంఘం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఓసారి ఏకంగా దాడికే దిగాయి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దాడిని కోస్తా నేతలు ఖండిస్తే తెలంగాణలో మాత్రం రాజగోపాల్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణలోని 10 జిల్లాల్లో విద్యార్థి సంఘాలు బంద్ కూడా చేశాయి. ఒక్క తెలంగాణకే కాదు, 610 జీవోకు రాజగోపాల్ డెడ్ అగెనిస్ట్. 610 జీవో వంటి అతి చిన్న విషయాన్ని కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు భారత్ పాక్ మధ్య గొడవలా చూపిస్తున్నాయని లగడపాటి విమర్శించారు. అంతేకాదు 610 అమలు చేసి కోస్తా అధ్యాపకులను పంపించేస్తే తెలంగాణ విద్యార్థులకు దిక్కుండదని లగడపాటి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇది టీఆర్ఎస్ లాంటి తెలంగాణ పార్టీకే కాదు, కాంగ్రెస్ లోని తెలంగాణవాదులకు కోపాన్ని తెప్పించింది. 610 పై సీఎం సీరియస్ గా ఉన్నప్పుడు లగడపాటి దూకుడు తగ్గించుకోవాలని హితవు చెప్పారు. రాజకీయ సహచరులనే కాదు, అధికారులను కూడా రాజగోపాల్ రఫ్ఫాడించేస్తూ ఉంటారు. అధికార పార్టీలో ఉంటూ అధికారుల మీదే ఆగ్రహం ప్రదర్శించడం ఆయన స్పెషాలిటీ. కలెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిపైన ఆయన కన్నెర్ర చేస్తారు. మధ్య ఎప్పుడూ కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది. నెట్ బాల్ టోర్నమెంట్ లో పంజాబ్ జట్టును తీసుకోవాలంటూ కలెక్టర్ సూచించడం ఆయనకు కోపాన్ని తెప్పించింది. అసలు ఐఏఎస్ వ్యవస్థనే రద్దు చేయాలన్నంత అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్ లో కూడా ప్రతిపాదిస్తానన్నారు. మరోవైపు హైకోర్టు దోషిగా తేల్చిన మున్సిపల్ కమిషనర్ ను వదలలేదు. కమిషనర్ పై చర్య తీసుకోవాలంటూ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. అటు ఖాకీలను లగడపాటి ఓ చూపు చూశారు.
మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులతో పోలింగ్ బూతుల్లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల మీద నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పర్యటనలో తన అనుచరులను విమానాశ్రయంలోకి అనుమతించలేదని పోలీస్ బాసుల మీద మరోసారి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా తన్నైనా అధికారుల చేత పనులు చేయిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగడపాటి మరీ లౌక్యం తెలియని మనిషి. తన పర అనే తేడా లేకుండా అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అధికార పక్షంలో విపక్షంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖలీగ్ ఎంపీలతో మాటలు పడినా ముఖ్యమంత్రితో చివాట్లు తిన్నా ఆయనకే చెల్లింది. సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి లేఖాస్త్రాలు సంధించి రాజగోపాల్ స్వపక్షం నుంచి విమర్శలు మూటగట్టుకున్నారు. బెజ్వార్ కాంగ్రెస్ కార్యకర్తలైతే రాజగోపాల్ దిష్టిబొమ్మలు తగలబెట్టి ముఖ్యమంత్రికి లేఖలు రాయడం మానుకోవాలని హెచ్చరించారు. మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం లగడపాటి లేఖలపై వివరణ ఇచ్చినా పిచ్చ క్లాస్ తీసుకున్నారు. ఇదే విషయంలో వైఎస్ తోనూ చివాట్లు తిన్నారు. దీంతో రాజగోపాల్ కొద్ది రోజుల పాటు కాస్త తగ్గినట్టే కనిపించినా మళ్లీ తన ఒరిజినల్ స్టైల్లోకి వెళ్లిపోయారు. దర్యాప్తు జరిపినా లేకపోయినా పర్వాలేదని, తప్పులు మాత్రం ఎత్తి చూపుతూనే ఉంటానని అన్నారు. ఇక సహచర ఎంపీలతో రాజగోపాల్ కీచులాటలకు లెక్కేలేదు. కాంగ్రెస్ లో తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే మధు యాష్కితోనూ, దళిత వివాదంలో సర్వే సత్యనారాయణతోనూ, వక్ఫ్ భూముల విషయంలో వి హనుమంతరావుతోనూ ఆయన కలహాల కాపురం చేస్తూనే ఉన్నారు. అటు విపక్షంలో టీఆర్ఎస్ కు లగడపాటికి ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ జరుగుతూనే ఉంటుంది. తమ కార్యకర్త కారుపై లగడపాటు కారు పోనిచ్చారనే ఆరోపణలతో టీఆర్ఎస్ ఆయన ల్యాంకో హిల్స్ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. పారిశ్రామికవేత్తగా, యువ రాజకీయ నేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న లగడపాటికి కుండ బద్దలు కొట్టినట్టు కుంపుట్లు రాజేయడం ఓ సరదా. సమస్య తెలంగాణ అయినా మరోటైనా ఆయన నోరు విప్పకుండా ఉండలేరు. విప్పితే వివాదాలు సై అంటూ విరుచుకుపడతాయి. సవాళ్లు విసిరి తంటాలు తలమీదకు తెచ్చుకోవడంలో దిట్టగా పేరొందిన రాజగోపాల్ రాజకీయ పరమపద సోపానంలో ఎంతవరకు రాణిస్తారో, ఎన్ని వివాదాలు సృష్టిస్తారో వేచి చూడాల్సిందే. వక్ఫ్ భూములు లాక్కున్నావు కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకెందుకు? అందరినీ పైసలతో కొంటున్నావు. హైదరాబాద్ జాగిరా? మరి నీ జాగిరా? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఏందిరా తెగ నిలుగుతున్నావు? నువ్వో ఫాల్తుగాడివి. నువ్వే ఫాల్తుగాడివి. ఏం రా చూసుకుందామా? ఎక్కడ తిరగలేవు. బయటికి రా, నీ సంగతి చూసుకుంటా.